మియాపూర్ డివిజన్ మత్త, కుంట, షాజీనగర్, వాణినగర్, జేపీ నగర్, ఎంఏ నగర్ ఇలా చెప్పుకుంటూ పోతే మియాపూర్ డివిజన్లో ఉన్న బస్తీలు. ఈ బస్తీ వాసుల కోసము 2 సంవత్సరాల కిందట నేను అక్కడ నిలబడి, ఇది 8 సంవత్సరాల పోరాటం. ఎంతోమంది నాయకులు కొంతమంది నిరుపేదల కాడ జాగరిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తుంటే అక్కడ మేము అన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడ నిలబడడం జరిగింది, పోరాటం చేయడం జరిగింది. పోగొట్టుకున్న వాళ్ళకి కాస్త రిటర్న్ డబ్బులు ఇప్పడం జరిగింది. 450 ఎకరాలు గవర్నమెంట్కి చుట్టూ కంచి వేసిన, గవర్నమెంట్కి అప్పచెప్పిన, ఇప్పటికీ దాంట్లో ఇంకా కొంతమంది మేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఏం సమస్య అంటే, ఆనాడు నేను పోరాటం చేసేటప్పుడు ఇంతకుముందు ఎన్టీ రామారావు చెప్పినాడు, చెట్టు పేరు చెప్పి ఫలాలు అమ్ముకున్న రోజు చాలా మంది పుడతారని. ఇప్పుడు అదే నిజమైంది. మా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకొని తిన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ నింద మా మీదకి వేసారు. రెండో దానికి వస్తే, ఇప్పుడు ఒక మేడం, నేను చాలా శుద్ధ పూసను, ఇప్పుడు నేను దీక్షలో ఉన్నా, తప్పుగా మాట్లాడకూడదు, నన్ను క్షమించండి, ఆ శివయ్యనే చూసుకుంటాడు. నేను చాలా శుద్ధ పూసను, ఎవరిని కూడా నేను ఇంటికి కూడా రానియను. నా భర్త ఉన్నా నా భర్త నామాన్నే తెలుసుకొని బ్రతుకుతా. నా ఇంట్లో ఎవరు రారు పోరు, నువ్వే పలానా అని నన్ను అంటున్నారు. ఇది కూడా వీడియో ఎలా చేసిందంటే, పలానా నాయకుడు, పలానా నాయకురాలు, పలానా నాయకుడు, 3 పేర్లు మాత్రం ఖచ్చితంగా చెప్పింది. సమయం పట్టి ఈ నాయకుల పేరు, ఆ నాయకురాలి పేరు కూడా నేను వీడియో ముందు పెడతాను. అంటే వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చి నా మీదకి దాడికి పంపిస్తున్నారు. తప్పు కాదు. నేను నాయకులను మళ్ళీ అడుగుతున్నా, ధైర్యం ఉంటే ఎన్నో వేల కోట్లు మీరు సంపాదించినారు కదా, నన్ను హ్యాండ్ ఓవర్ చేయడం ఎంతసేపు మీకు? నన్ను రేపేయడం కూడా మీకు పెద్ద సమయం పట్టదు. ఎందుకు ఇలా చిల్లర వ్యవహారం చేస్తున్నారు? ఎందుకు ఇలా చిల్లర వ్యాపారం చేస్తున్నారు? మీరు చేసిన పనికి మీరు సమకూర్చుకున్న మీరు వ్యాపారాన్ని, దీన్ని ఏమంటారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఇంత డబ్బు ఇచ్చినారా ఇవ్వలేదా? వీళ్ళని నా పైన దాడికి పంపించినందుకు వీరు మీ పేరు చెప్పేసినారు. ఇక్కడ మీరు బుక్ అయిపోయినారు. అవునా కాదా? ఇప్పుడు మీదే బ్యాడ్ అవుతుంది, నేను కాదు. విషయానికి వస్తే, నేను ప్రజలను ఒకటే అడుగుతున్నా, ఈ బస్తీలోకి నన్ను రానిదంటే మేడం, బస్తీ వాసుని అడుగుతున్నా, రాబోయే ఎలక్షన్స్కి మీ కళ్ళ ముందుకు మీ సంగీతకు వస్తుంది, నీతిని నిలబెడతారా, అన్యాయాన్ని నిలబెట్టుకుంటారా? మీ ఇష్టం. నాకు వచ్చే నష్టమేం లేదు. నేను ఆశించింది ఒకటే, మీ కళ్ళ ముందు మీరు నాకు సపోర్ట్ చేస్తే మనం పోగొట్టుకునేది ఏదైతే ఉందో, ఇప్పుడు మన కాడ దోచుకొని బ్రతుకుతున్న నాయకుల కానించి మన హక్కులు మనం తెచ్చుకోవచ్చు అన్నది నా పోరాటం. కాదంటారా? మీరు ఆలోచించండి. 2 మీ ముందే పెట్టినా, మంచి మీ ముందే పెట్టినా, చెడు మీ ముందే పెట్టినా, మంచికి సపోర్ట్ చేస్తారా, చెడుకు సపోర్ట్ చేస్తారా, మీ ఇష్టం. ఉంటాను.